ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. 4000 నుంచి 5000 డిఎస్సి పోస్టులు వేసే అవకాశం. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు అంట. ఈ ఫిబ్రవరి 7వ తారీఖు 1000 గొంతులు 1,00,000 డప్పులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ ఆ ప్రాంగణంలో పెద్ద బహిరంగ సభ పెడుతుంది. ఆ బహిరంగ సభ దేనికి సంబంధించి అంటే ఏబిసిడి వర్గీకరణ మాదిగ మరియు మాదిగ ఉపకులాలు ఏదైతే 56 కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి మొత్తం మాలోలే దోచుకుపోతున్నారని చెప్పి మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తుండడంతో ఆ పోరాటానికి ఎండింగ్ కార్డు శుభం కార్డు పలికే సమయం ఫిబ్రవరి 7న మా భారీ బహిరంగ సభ 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పి 1000 మంది కళాకారులతో 1,00,000 మంది డప్పిస్టులతో రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద సభగా పిలువబడుతుంది. ఫిబ్రవరి 7న జరిగే ఆ సభ తర్వాతనే ఎస్సీ వర్గీకరణ గురించి సంప్రదింపులు ఆల్రెడీ కమిషన్ పిలుస్తుందంట. పిలిచి మీ వాటా మాలల వాట మాలలది, మాదిగల వాట మాదిగలది, తర్వాత మిగతా ఉపకులాల వాట వాళ్ళందరికీ సర్దు మణిగించే ప్రయత్నం ఎస్సీ కమిషన్ చేసే ప్రయత్నం చేస్తుంది. 4000 నుంచి 5000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. అంటే ఈ డిఎస్సి కల్లా ఏబిసిడి వర్గీకరణ అయిపోతే మాత్రం అంటే ఎస్సీలకు సంబంధించి మాదిగలకి దీంట్లో మంచి పోస్టులు దక్కించుకునే అవకాశం కనబడుతుంది. రాష్ట్రాల్లో సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు భర్తీ నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మాదిగలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నారు. మా పోస్టులన్నీ కూడా మాకు వచ్చే రిజర్వేషన్ అంతా కూడా మాలలో దోచుకుంటున్నారని చెప్పి మాదిగలు రాష్ట్ర వ్యాప్తాలుగా మొత్తం ఆల్రెడీ ఇప్పటికే ప్రెస్ మీట్లు నడుస్తున్నాయి, తర్వాత సభలు నడుస్తున్నాయి. మొత్తం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగేటువంటి అతిపెద్ద బహిరంగ సభకు అన్ని కులాల మద్దతు కోరటానికి రెడ్డి జాగృతి కానివ్వండి, తర్వాత బీసీ సంఘాలు కానివ్వండి, తర్వాత మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన సంఘాలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ దానికోసం ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ వాతావరణం అలవర్చుకుందో దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ అవన్నీ జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం డిఎస్సి మళ్ళీ ఇప్పుడు 4000 5000 పోస్టులు మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ పెద్ద రచ్చ అయింది. మళ్ళీ అసలే ఎస్సీలందరూ మాదిగలందరూ ఒక పక్క ఉన్నారు, మాలలందరూ ఒక పక్క ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ సమన్వయం చేసిన తర్వాతనే ఈ డిఎస్సి పోస్టులు రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉందన్నట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం కనిపించలేదు. 3-4 నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైనా ఉంటే క్లారిటీకి వచ్చిన తర్వాత 58 ఏదైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఈ డిఎస్సి పోస్టులు విడుదల చేద్దామని వాళ్ళు గవర్నమెంట్ ప్లాన్లో ఉంది.